భారత్ భద్రతా పరిస్థితులపై ఇప్పుడు అంతర్జాతీయ వేదికల దృష్టి పెరిగింది. ముఖ్యంగా ప్రపంచ శాంతి భద్రతను పర్యవేక్షించే అగ్రవేదిక తాజాగా సమర్పించిన నివేదికలు దక్షిణాసియాలో ఉగ్రవాద కార్యకలాపాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై ఐరాస భద్రతా మండలికి అందిన వివరాలు కొత్త చర్చకు దారితీశాయి. జైషే మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా వంటి సంస్థలు ఇంకా చురుకుగా ఉన్నాయనే సూచనలు, అంతర్జాతీయ ఆంక్షల మధ్య కూడా ఉగ్రవాద నెట్వర్క్లు కొనసాగుతున్నాయనే విశ్లేషణలు పరిస్థితిని మరింత భీకరంగా మార్చేశాయి. ఐరాస నివేదికలో కేవలం ఒక పత్రం కాదు, అది ప్రపంచ సమాజానికి ఇచ్చిన హెచ్చరిక. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, అంతర్జాతీయ ఒత్తిళ్లు, దౌత్యపరమైన పోరాటం ఇవన్నీ కలిసి ఇప్పుడు ఏ దిశగా వెళ్తున్నాయి? మహిళలను ప్రలోభపెట్టి తమ కార్యాచరణల్లో భాగం చేసుకోవడానికి అసలు కారణమేంటి? అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆర్థిక ఆంక్షలు ఈ నెట్వర్క్లపై ఎంతవరకు ప్రభావం చూపగలవు? ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన. జైషే హస్తం ఉందంటూ ఐరాస నివేదిక సమర్పించిన ఐక్యరాజ్య సమితి. గత కొన్నేళ్లుగా భారత భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ వేదికల దృష్టి మరింతగా కేంద్రీకృతమవుతోంది. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు, వాటి వెనుక ఉన్న శక్తులు, ఆర్థిక మద్దతు, శిక్షణ శిబిరాలు వంటి అంశాలపై ఐక్యరాజ్య సమితి పలు నివేదికలు విడుదల చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి ఐరాస సమర్పించిన నివేదిక మరోసారి దక్షిణాసియాలో ఉగ్రవాదం ఎంతటి ప్రమాదంగా మారిందో స్పష్టంగా తెలియజేసింది. ఎర్రకోట అనేది కేవలం చారిత్రక కట్టడం మాత్రమే కాదు, అది భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడి నుంచే జాతీయ జెండా ఎగరేయడం జరుగుతుంది. అలాంటి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన పేలుడు దేశాన్ని కలవరపరిచింది. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో పాకిస్తాన్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మొహమ్మద్ అనే ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్నట్టు ఐరాస నివేదికలో ప్రస్తావించబడింది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఈ సంస్థలు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయలేదని నివేదికలు తెలిపింది. ఐరాస భద్రతా మండలికి సమర్పించిన వివరాల ప్రకారం జైషే మొహమ్మద్ తో పాటు లష్కర్-ఏ-తోయిబా వంటి సంస్థలు ఇంకా చురుగ్గానే ఉన్నాయని సూచనలున్నాయి. పాకిస్తాన్ గతంలో ఈ సంస్థలు తమ భూభాగంలో లేవని పలుమార్లు చెప్పినప్పటికీ అంతర్జాతీయ వర్గాల్లో మాత్రం అనుమానాలు కొనసాగుతున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు వరుస ఘటనలు ఒక దిశలోనే చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై భారతీయ జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేపట్టింది. దర్యాప్తులో కొన్ని కీలక ఆధారాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన వీడియోలు, కమ్యూనికేషన్ వివరాలు పరిశీలనలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు చేయాలనే కుట్రలపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నివేదికలో మరో ముఖ్యాంశం మహిళల పాత్ర గురించి. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రధానంగా పురుషులతోనే అనుసంధానించబడేవి. అయితే ఇటీవల కొన్ని సంస్థలు మహిళల్ని కూడా ప్రలోభపెట్టి మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది. జమాత్-ఉల్-ముమినత్ అనే పేరుతో మహిళా విభాగం ఏర్పాటు చేసినట్టు అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. ఇది భద్రతా సంస్థలకు కొత్త సవాలుగా మారింది. ఎందుకంటే మహిళలపై అనుమానం తక్కువగా ఉండడం, సామాజికంగా వారికి లభించే సానుభూతిని ఉపయోగించుకోవడం వంటి వ్యూహాలు ఉపయోగించబడుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. మాటలతో మోసగించి మెల్లగా ముంచే ప్రయత్నం అన్నట్టు మెల్లగా విస్తరించే వ్యూహాలు అమలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో గతంలో జరిగిన పలు దాడులు కూడా ఈ నేపథ్యంలో ప్రస్తావనకు వస్తున్నాయి. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఘటనలో పాల్గొన్న వ్యక్తులు హతమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై తీసుకెళ్లే ప్రయత్నాలు, అదే సమయంలో భూభాగంలో ఉద్రిక్తతల్ని పెంచే చర్యలు పరస్పరం సంబంధించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్పై గతంలో కూడా పలు ప్రధాన దాడులు చోటు చేసుకున్నాయి. పార్లమెంటుపై దాడి, ముంబై నగరంపై సమన్వయ దాడులు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, పుల్వామా ఘటన వంటి సంఘటనలు దేశాన్ని కుదిపేశాయి. అలాగే జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి దేశాన్ని కుదిపేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం భారత సమాజాన్ని ఆవేదనకు గురి చేసింది. ఈ ఘటన తర్వాత ఉగ్రవాద శిబిరాలు, వాటికి మద్దతునిస్తున్న నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం బలపడింది. ఈ
నేపథ్యంలోనే భారత సైన్యం సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసి పారేయడం, భవిష్యత్తులో భారత్పై జరగబోయే దాడుల్ని ముందుగానే అడ్డుకోవడం. భారత ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం కలిసి సమగ్ర వ్యూహంతో ఈ చర్య చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా గుర్తించిన లక్ష్యాలపై దాడులు నిర్వహించబడినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ప్రధానంగా 9 ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటిలో కొన్ని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉండగా మరికొన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్నట్టు తెలిపింది. ఈ శిబిరాలు జైషే మొహమ్మద్, లష్కర్ తయ్యబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయని భారత భద్రతా వర్గాలు తెలిపాయి. భావాల్పూర్ ప్రాంతంలోని మార్కజ్ సుభానల్లా అనే కేంద్రం జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సిద్ధాంతపరమైన మద్దతుతో పాటు యుద్ధ శిక్షణ కూడా అందించబడుతుందని నివేదికలు సూచించాయి. అలాగే మురిద్కే ప్రాంతంలోని మార్కజ్ తయ్యబా, లష్కర్ తయ్యబా కార్యకలాపాలకు కేంద్రంగా గుర్తించబడింది. ఈ స్థావరం గతంలో కూడా అనేక ఉగ్రవాద కుట్రలకు అనుసంధానమైందని విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, భింబర్ ప్రాంతాల్లో గల్పూర్, బిలాల్, బర్నాలా వంటి శిబిరాలు ఉన్నట్టు సమాచారం వెల్లడైంది. ఈ ప్రాంతాలు సరిహద్దుకు సమీపంగా ఉండడంతో చొరబాటుకు అనుకూలంగా మారినట్టు భావిస్తున్నారు. ఆయుధ వినియోగం, పేలుడు పదార్థాల తయారీ, అడవి ప్రాంతాల్లో జీవన విధానంపై శిక్షణ వంటి అంశాలు ఇక్కడ బోధించబడుతున్నాయని చెప్పబడింది. సియాల్కోట్ ప్రాంతంలో ఉన్న సర్జల్, మెహమునా జోయస్ శిబిరాలు కూడా లక్ష్యంగా తీసుకున్నట్టు తెలిపింది. ఇవి సరిహద్దు దాడుల ప్రణాళికలకు ఉపయోగించబడిన కేంద్రాలుగా భావించబడ్డాయి. ఈ చర్యలో సాధారణ పౌరులకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కూడా అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక సందేశం కూడా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు భారత్ సహించబోదని తెలియజేయడమే దీని ఉద్దేశ్యం. ఈ దాడుల్లో కొన్ని సంస్థలు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాయనే ఆరోపణలు భారత్ తరఫున పలుమార్లు వినిపించాయి. ప్రతి దాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన పోరాటం కొనసాగింది. మరోవైపు ఉగ్రవాద సంస్థలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను కూడా మార్చుకుంటున్నాయి. నేరుగా దాడులు చేయడం మాత్రమే కాకుండా ఆన్లైన్ ద్వారా యువతను ప్రభావితం చేయడం, మతపరమైన ప్రచారాన్ని వినియోగించడం, చిన్న చిన్న గుంపులుగా విభజించి పని చేయించడం వంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలను గోప్యంగా నిర్వహించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ భూగర్భ నెట్వర్క్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటోంది. సరిహద్దుల్లో పర్యవేక్షణను కఠినతరం చేయడం, నిఘా వ్యవస్థలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకోవడం వంటి చర్యలు చేపడుతోంది. ఉగ్రవాదాన్ని కేవలం సైనిక చర్యలతోనే కాకుండా ఆర్థిక, దౌత్య, సామాజిక రంగాల్లో కూడా ఎదుర్కోవలసిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వేరును కోయకపోతే మొక్క మళ్లీ మొలుస్తుంది అన్నట్టు మూలాలను నిర్మూలించకుండా సమస్య పూర్తిగా తొలగిపోదు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే లేదా సహకరించే శక్తులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఒక దేశంలో పెరిగిన ఉగ్రవాదం మరొక దేశానికి పరిమితం కాదు, అది ప్రపంచ శాంతికి ముప్పు. అందుకే ఐరాస వంటి వేదికల నివేదికలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే ఎర్రకోట ఘటన వంటి సంఘటనలు కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినవి కావు. అవి దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక స్థిరత్వం వంటి అనేక అంశాలపై ప్రభావాన్ని చూపుతాయి. ఉగ్రవాదం రూపు మారిన లక్ష్యం మాత్రం ఒకటే, భయాన్ని వ్యాప్తి చేయడం. ఎర్రకోట గోడలు ఎన్నో దాడులను చూసి నిలిచాయి. అవి కేవలం ఇటుకల గోడలు కాదు, అవి భారత ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ గోడలపై ఎగిరే త్రివర్ణ పతాకం ప్రతిసారి ఒక సందేశమిస్తుంది. ఈ దేశం తల వంచదు, వెనక్కి తగ్గదు.